వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఏంటి ఇవి పట్టుకుని వచ్చాను అనుకుంటున్నారా? యాక్చువల్గా రేపు న్యూ ఇయర్ వస్తుంది కదా, సో బయట కలర్స్ అయితే మనకు చాలా డబ్బులు అయి అవుతాయి అనేసి అయితే ఇగో చూస్తున్నారు కదా. ఈ కలర్స్ అయితే ఫుడ్ కలర్స్ అయితే తెచ్చానండి. వీటితోనే మనం రేషన్ బియ్యం ఉంటాయి కదా, వీటిని యూజ్ చేసి అయితే మనం కలర్స్ ప్రిపేర్ చేద్దాము. సో మనకి ఎక్కువ క్వాంటిటీ అయితే మనకు వస్తుంది. సో మనం ముగ్గు అంతా వేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఎప్పుడైనా ఫెస్టివల్స్ కానీ ఏమైనా ఇంట్లో ఫంక్షన్స్ అవి ఉన్నా కూడా ఈ కలర్స్ అనేవి హ్యాపీగా వాడుకోవచ్చు. సో ఎలా చేద్దాం అనేది వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా మనమైతే రేషన్ బియ్యం అనేది ఒక గిన్నెలో వేసుకుందాము. రేషన్ బియ్యం అనేది ముందుగా కొంచెము వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇవి రేషన్ బియ్యం అనేవి ముందుగా కొన్ని తీసుకుని నాకు ఎంత కావాలో అంత కలర్ బట్టి క్వాంటిటీ అనేది రేషన్ బియ్యం తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఫస్ట్ ఒక కలర్ చేస్తున్నాను చూడండి. దానికోసం ఈ కొన్ని బియ్యం అయితే తీసుకున్నా. ఇది ఒక ప్లేట్లోకి మనకి సరిపడినంత రేషన్ బియ్యం తీసుకోండి. అంటే ఒక్కొక్క కలరు కొంచెం కొంచెం కలుపుకుందాము. నేనైతే ఫస్ట్ అంటే మా ఇంటి ముందు వరకు కొంచెంగా చేస్తున్నాను కాబట్టి ఇవి కొంచెం సరిపోతుంది కలర్స్. యాక్చువల్గా నేను ఫుడ్ కలర్స్ అయితే ఒక 4 తెచ్చానండి. ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, ఇంకా రెడ్, ఇంకా ఒకటి నీలం మందు బాటిల్ కూడా ఒక తెచ్చాను. దీంతో కూడా మనం ఒక కలర్ చేయొచ్చు. అండ్ ఈ నీలం మందుకి అయితే ఈ సోప్ అనేది ఒక ఫ్రీ వచ్చింది. ఇది యాక్చువల్గా 35 రూపీస్ పడిందండి. ఈ సోప్ ఫ్రీ కాబట్టి మనకు 25 రూపీస్. ఈ 4 ఫుడ్ కలర్స్ కూడా మనకు 20 రూపీస్ అండి. ఈచ్ 1 ఫుడ్ కలర్ కూడా 5 రూపీస్ పడింది. సో మొత్తం టోటల్గా ఈ 4 ఫుడ్ కలర్స్ 20 అండ్ నీలం మంది ఒక 25 రూపీస్, మొత్తం 45 రూపీస్ అయితే మనం ఈజీగా కలర్ తయారు చేసుకోవచ్చు. ఈ కలర్స్ అనేవి మనము ఓన్లీ ఇంట్లోనే ముగ్గు వేసేటప్పుడే కాదు, ఇంకా ఫంక్షన్స్ కానీ ఇంట్లో ఏమైనా పెళ్ళిళ్ళు కానీ ఇంకా సంథింగ్ ఏమైనా ఇంట్లో ఏదైనా సెలబ్రేట్ చేసుకునేటప్పుడు కూడా ఇంటి ముందు హ్యాపీగా ముగ్గు అనేది వేసుకోవచ్చు. సో ఎలా చేసేద్దాం అనేది వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఇలా రేషన్ బియ్యం కొంచెం కొంచెం తీసుకుందాము. ఫస్ట్ నేనైతే ఎల్లో కలర్తో స్టార్ట్ చేస్తున్నా. ఎల్లో అనేది మన సైడ్ సెంటిమెంట్ కదండి ఫస్ట్. సో ముందుగా అయితే ఎల్లో కలరు, పసుపు రంగు కొంచెం లైట్గా వేస్తున్నా. కొంచెం వేసాను లైట్గా. దీనిలోకి ఫస్ట్ ముందు మనం ఇట్లా మిక్సింగ్ అనేది చేసుకుందాం. ఫస్ట్ మొత్తం కొంచెం లైట్గా మిక్సింగ్ అవుతుంది. మనం కలర్ అనేది ఒకసారి మొత్తము ఈ డబ్బాతో ఉండేది ఇట్లా సరిపోద్దని వేయకుండా కొంచెం కొంచెం మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే మనకు తెలుస్తుంది. ముందు దీన్ని రైస్లోకి బాగా మిక్సింగ్ చేసినాక వాటర్ అనేది వేయండి. ముందే వాటర్ అనేది వేయకూడదు. ఓకేనా ఫ్రెండ్? అవును, మీ ఇంట్లో న్యూ ఇయర్ అనేది ఎలా సెలబ్రేట్ చేసిందంటే కామెంట్లు అయితే షేర్ చేయండి. ఆబ్వియస్లీ న్యూ ఇయర్ అంటే ముందు రంగోలీ కదండి, మీ ఇంటి ముందు ముగ్గులు వేసే దాంతోనే స్టార్ట్ అవుతుంది సెలబ్రేషన్స్ కదా. సో అందుకనే నేనైతే రంగులు అయితే ప్రిపేర్ చేస్తున్నా. కొంచెం వాటర్ అయితే గ్లాస్లో వేసి పెడుతున్నా ముందుగానే. కొంచెం కొంచెం వాటర్ కలిపి చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో కలర్ అనేది. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో. ఫస్ట్ అయితే ఎల్లో కలర్ చేశాను ఫ్రెండ్స్. ఏదైనా మనం చేసేటప్పుడు ఫస్ట్ ఎల్లోతో స్టార్ట్ చేస్తే అంతా మంచిగా జరుగుతుంది అంటారు కాబట్టి పెద్దలు. సో నేను కూడా అదే ప్రాసెస్లో ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. బాగా మిక్సింగ్ అయితే చేసుకుందాం. బాగా మిక్సింగ్ చేసుకున్నాక దీన్ని అయితే ఒక ప్లేట్లోనే వేసుకుందాం. చూస్తున్నారు కదా కలర్ ఎలా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది కదా. ఫస్ట్ దీన్ని అయితే ఒక ప్లేట్లోకి వేసుకొని ఇట్లా పెట్టుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. వాటర్ అనేది మటుకు చాలా జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఎక్కువ వాటర్ అయిపోతే మళ్ళీ అంతా నీరు అయిపోతుంది కదా, చూసుకుంటూ వేసుకోండి. వేసాను కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కలర్ ప్రిపేర్ చేద్దాం. దానికోసం మళ్ళీ కొంచెం బియ్యం అనేది తీసుకుంటున్నా. బియ్యం ఇట్లా తీసుకొని నెక్స్ట్ అనేది నేను ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. ఆరెంజ్ కలర్ కూడా కొంచెము వేసుకున్నాను. వేసుకుని ఫస్ట్ ఇట్లా మిక్సింగ్ చేస్తున్నా. నెక్స్ట్ దీనిలోకి వాటర్ అనేది పోసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి అన్నిటికీ కూడా. మేము న్యూ ఇయర్కి అయితే మటుకు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఆ రోజు టెంపుల్కి అది వెళ్ళడం అండ్ ఇంట్లో కూడా కొన్ని రకాల వంటలు అవి చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తాము. నైట్ 12 అవ్వగానే కేక్ అది కూడా కట్ చేస్తాం ఫ్రెండ్స్. మీ సైడ్ కూడా నైట్ టైం కేక్ అది కట్ చేస్తారు లేదు కామెంట్ చేయండి. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే నైట్ 12 o'clock ముగ్గది వేస్తారు. మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఇప్పుడు మేము ఉంటున్న మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే మటుకు మార్నింగ్ వేస్తారండి ముగ్గు. సో అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. మీ సైడ్ ఎలా ఉంటుందండి కామెంట్లు అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది కూడా ఇంకో కలర్ అనేది ఇందులో వేస్తున్నాను. సో
ఇంకొంచెం బియ్యం తీసుకొని వేరే కలర్ కూడా ప్రిపేర్ చేద్దాము. నేనైతే ఎల్లో ఎక్కువగా వాడతాను, ఎల్లో ఆరెంజ్ అవి ఎక్కువ వాడతాను అనేసి అది ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ గ్రీన్ అయితే తక్కువే చేస్తాను ఫ్రెండ్స్. అంటే ఏమైనా అంటే ముగ్గు వేస్తాం కదా, దానిలో ఆకులు అట్లా ఉంటాయి కదా, అది నెమలి వాటికి జస్ట్ కొంచెం కొంచెమే వాడతారు గ్రీన్ కాబట్టి. సో కొంచెమే తయారు చేస్తున్నాను గ్రీన్ అనేది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. యాక్చువల్గా న్యూ ఇయర్ అనేది మనకన్నా అంటే మన సైడ్ అని కాదు, ఎక్కువగా ఏంటంటే క్రిస్టియన్స్ బాగా చేసుకుంటారు. క్రిస్మస్ అండ్ ఈ న్యూ ఇయర్ అనేది బాగా సెలబ్రేట్ చేస్తారు కదా, చర్చిలో వాటిలో కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ కలర్ కూడా మనం మిక్సింగ్ అనేది చేసుకున్నాం. మాట్లాడుతూనే అప్పుడే 3 కలర్స్ అయితే మిక్సింగ్ చేస్తాం ఫ్రెండ్స్. ఏమీ మనకి అంటే ఎక్కువ ప్రాసెస్ అనేది ఏం పట్టదు, చాలా ఈజీగా ఒక 5 to 10 minutesలోనే అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది కూడా ఒక ప్లేట్లో అనేది వేసుకుంటున్నా. మనము ఇప్పుడు చేసుకుంటున్నాం కదా కలర్స్, ఈ కలర్స్లోనే మనం లైట్ డార్క్ 2 types ఆఫ్ కలర్స్ చేసుకోవచ్చండి. మనకి ఎలా నచ్చితే అలానే డార్క్ కలర్స్ అన్నీ ప్రిఫర్ చేశాను. లైట్ కూడా చేసుకొని అవి మొత్తం ముగ్గులు అనేది మనం వాడుకోవచ్చు, లైట్ అండ్ డార్క్. ఇగో రెడ్ కలర్ కూడా చేశాను చూడండి. ఇవి కొంచెం సేపు బాగా ఎండకి ఆరబెట్టుకొని చేసుకుంటే మటుకు ఎన్ని రోజుల తర్వాత మిక్సీ చేసుకొని పౌడర్ ఏమి పాడవడం అది కూడా ఏమి ఉండదు. ఇది కూడా ఒక ప్లేట్లో వేసి పెడుతున్నా. వీడియో చూస్తున్న వాళ్ళకి నేను పెడుతున్న ఎఫర్ట్స్ అవి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అది చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ ఒక కలర్ అయితే మిగిలింది, నీలమ్మని తెచ్చాం కదా, దాంతో కూడా కలర్ చేసి పెడదాము. ఫైనల్లీ బియ్యం కూడా అయిపోయినాయి. చూస్తున్నారు కదా, అంటే నేను ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే తీసుకున్నాం ముందుగానే బియ్యము. సో నెక్స్ట్ నీలమ్మన్ అనేది యాక్చువల్గా బట్టలకు పెట్టనీకనే కాదు ఫ్రెండ్స్, ఇట్లా మనం కలర్స్ అవి కూడా చేసుకోనికి వాడచ్చు అని అయితే ఈ వీడియో ద్వారా తెలుస్తుంది అందరికీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా కలర్ అనేది కలుపుకోవాలి. మనం ఇందులోనే ఈ కలర్స్లోనే మళ్ళీ లైట్ కలర్స్ అవి కూడా చేసుకోవచ్చు. అంటే కొంచెం కలర్ అనేది తక్కువ వేసుకొని లైట్ కలర్స్ అవి కూడా చేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇవి చేయడం వల్ల ఏమంటే మనకి డబ్బులు అనేవి చాలా సేవింగ్ అవుతాయి. అండ్ ఇంకొకటి మనము ఇప్పుడు న్యూ ఇయర్ ఆ టైంలోనే బయట కలర్స్ అనేవి అవైలబుల్గా బయట దొరుకుతాయి. బట్ ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, ఆ టైంలో బయట కలర్స్ అనేవి అమ్మరు ఫ్రెండ్స్ షాపుల్లో. మేము చాలా టైమ్స్ అయితే రియల్గా ఫేస్ చేసాము. సో అందుకనే నేను ఇప్పుడు ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నా అండ్ అలానే మీకు కూడా షేర్ చేస్తున్నా ఎలా చేయాలి ఏంటి అనేది. సో చూడండి, ఈ వీడియో ఎవరో ఒకరికైతే యూజ్ అవుతుందని అయితే వీడియో చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా కష్టము అని అనుకుంటాం కానీ అంతేం ఉండదు. మన చేతులకి అది కూడా కొంచెం కలర్ అంటుకుంటుంది. చూస్తున్నారు కదా, కొంచెం వాటర్ పోసుకుంటున్నా. ఆల్రెడీ నీలమ్మంది అనేది కొంచెం లిక్విడ్ కదా, వాటర్ లాగా ఉంటుంది కాబట్టి చూసుకొని వాటర్ అనేది పోసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి వైలెట్ కలర్ కూడా ప్రిపేర్ అయిపోయింది. దీన్ని కూడా ఫైనల్లీ ఒక ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకుందాము. ఫైనల్గా 5 కలర్స్ అయితే ప్రిపేర్ చేశాను. చూస్తున్నారు కదా, ఫైనల్గా 5 కలర్స్ అండ్ అయితే ఒక 4 నీలమ్మంతో 5, ఈ 5తో 5 కలర్స్ చేశాను. వీటితోనే మనము లైట్ కలర్ కూడా చేసుకోవచ్చు. ఇవి డార్క్ కలర్. ఇవి కాసేపు ఎండకు అనేది ఆరబెట్టుకున్నాక మిక్సీ చేసుకుంటే మనకి ఇప్పుడు మనం కలర్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాక ఇంకా ఫుడ్ కలర్ అనేది డబ్బాలో చాలా మిగిలింది కదా, అది నెక్స్ట్ టైం మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనం కలర్స్ అయితే ప్రిపేర్ చేసాము. వీటినేమో కొంచెం సేపు ఎండకనేది బాగా ఆరబెట్టినాక మిక్సీ చేసుకుంటే అవి పౌడర్ ప్రిపేర్ అవుతుంది. దెన్ వాటినేమో మనము ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ మనం ఫంక్షన్స్కి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రంగులు అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంటి ముందు ముగ్గులు అవి వేసుకుంటే చాలా అందంగా కూడా ఉంటుంది. ముగ్గులతో ఇల్లంతా కూడా కలకల్లాడుతుంది. అండ్ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో అందరూ న్యూ ఇయర్ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.